అందరికీ నమస్కారము. చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఇలా వండితేనైతే చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయ నుంచి గోరువెచ్చటి వాటర్ వేసి సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టేసుకొని ఇలా కొంచెమే వాటర్ పెట్టేసి పొయ్యి మీద సాల్ట్ వేసి ఈ చిక్కుడుకాయ వేసి ఉడకనిచ్చేయాలి. కొంచెం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి మనము జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. పసుపు కొంచెమే వేసుకోవాలి చిక్కుడుకాయ కూరకు, ఎక్కువ వేయకూడదు. సాల్ట్ వేయడం వల్ల తాలింపు మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా మా చిన్నప్పుడు అయితే మా పెద్దవాళ్ళు పచ్చిమిర్చి కచ్చపెచ్చగా దంచి వేసేవాళ్ళు. చిక్కుడుకాయ కర్రీ అంటేనే అమ్మో పచ్చిమిర్చి కారం చేసుకోవాలి అని స్పెషల్గా పచ్చిమిర్చి కారం చేసుకునేవాళ్ళు. ఇలా 2 నిమిషాలు చిక్కుడుకాయ వేగిన తర్వాత ధనియా పొడి వేసేసుకోవాలి. ఒక 4 స్పూన్లు నువ్వులు వేయించి పౌడర్ చేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు అల్లం వేయకున్నా కానీ చాలా చాలా టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.